నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి ఏప్రిల్ 16, 17వ తేదీన అమావాస్య ప్రభావంతో అద్భుతమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. అవి ఏ విధంగా మార్పులు వస్తున్నాయి, అలాగే సాహోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో ఎలాంటి సంతోషం ఉండబోతుంది, వ్యాపారం ఉద్యోగం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారికి ఎలాంటి విషయాలలో అమావాస్య అదృష్టాన్ని తెచ్చిపెడుతుందో మనము ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం వెంటనే చూపిస్తారు. కాబట్టి ఒక్కసారి కాల్ చేసి చూడండి. కుంభరాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉండడానికి ఈ రోజు నుండి మొదలు అవుతుంది. అలాగే బంధువులతో మరింత బలపడుతుంది. ఇక పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు, ఆర్థికంగా లాభాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. అమావాస్య పూర్తి అయిన తర్వాత మీరు కొత్తగా ప్రారంభించాలనుకునేవారు ప్రారంభించండి. మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా చూసినట్లయితే ఏదైనా కార్యాలయంలో ధైర్య సాహసాలు, నిర్ణయాలు, ప్రశంసలు పొందుతారు. ముఖ్యంగా మీడియా, కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఈ రాశి వారికి గజకేసరి యోగం, అలాగే ఇతర గ్రహాల కలయికల వల్ల మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఏదైనా ప్రారంభించాలనుకున్నా, కొత్తగా ప్రారంభించాలనుకున్నా, లేదా గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ చేయాలనుకున్నా అమావాస్య పూర్తి అయిన తర్వాత వెంటనే ప్రారంభించండి. త్వరలోనే మీకు ఈ అమావాస్య అదృష్టాన్ని ఇస్తుంది అనుకుంటారు. అమావాస్య కొన్నిటికి నెగిటివ్ అని, అది నిజమే. కానీ ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి సంతోషంగా ఉండే సమయం అనేది త్వరలోనే వస్తుంది. కాబట్టి అమావాస్య అనేది వీరికి అదృష్టం అనేది తెచ్చిపెడుతుంది. అలాగే ఒక వ్యక్తి పరిచయం వలన వీరికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి వల్ల ఆదాయ మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. దాని ద్వారా మీరు చాలా కష్టపడతారు. కష్టానికి ఫలితం తీసుకురావడానికి శ్రమిస్తారు. ఈ 2 రోజుల్లో మంచి చెడు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచన విధానంలో తెలివితేటలు కూడా ఎక్కువగానే పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే కార్యాలయాల ఒత్తిడి లేదా పని ఒత్తిడి వల్ల అలసట కలగవచ్చు. కాబట్టి విశ్రాంతి కాస్త తీసుకున్నట్లయితే మళ్ళీ తిరిగి మీరు శ్రమించవచ్చు. ఈ అమావాస్య తర్వాత వీరికి లక్కీ టైం అనేది వస్తుంది. ఆ సమయంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా ముందుకు వెళ్ళాలి. అలాగే అమావాస్య రోజున గ్రహాల స్థానాల్లో వచ్చే మార్పుల కారణంగా బుధాదిత్య రాజయోగం, మంగళాదిత్య రాజయోగం వంటి శుభయోగాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రాశి వారికి ఆర్థికంగా పురోగతి, ఆర్థిక స్థిరత్వం వంటి విషయాలలో సహకరిస్తాయి. ఈ రాశి వారికి ఈ అమావాస్య సమయం మంచి మార్పులను తీసుకురావచ్చు. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతంగా సాగేందుకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబం సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీడియాలో కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీడియాలో పనిచేసే వారికి గుర్తింపు పెరిగే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా ఎదురైన సమస్యలు కూడా క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి పరిస్థితి అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది. సమాజంలో గౌరవం, పేరు,
హోదా అనేది పెరుగుతుంది. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. మార్పులు కనిపిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా చూసినట్లయితే అన్ని విధాలుగా లాభాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది. కానీ మీరు కొన్ని విషయాలలో అవకాశాలు ఏ విధంగా వస్తున్నాయో గమనించకపోవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొత్త బాధ్యతలు, పురోగతి లభించేది కనిపిస్తుంది. కృషి చేసిన పనులకు ఫలితాలు కలిగించే సమయం కావచ్చు. కాబట్టి మీరు ఎలాంటి అవకాశం వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోండి. చాలా కాలంగా కుంభరాశి వారు ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు చూస్తున్నారు. కానీ ఇప్పుడు అమావాస్య తర్వాత మార్పు అనేది విపరీతంగా వస్తుంది. ఆ మార్పుని మీరు సహకరించాలి. అలాగే వాటిని సద్వినియోగం చేసుకొని ఎలాంటి పని అయినా మీరు ప్రారంభించండి. అలాగే లాభాలు తేవడానికి ప్రయత్నించండి. ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీ చుట్టూ పాజిటివ్, సానుకూలంగా ఉండబోతుంది. కాబట్టి మీలో ఉన్న మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మీ పార్ట్నర్తో చాలా ప్రశాంతంగా సమయం గడుపుతారు. లేదా ఏదైనా ఒక చిన్న ప్రయాణం లాంటివి చేయాలని అనుకుంటారు. ఆ ప్రయాణంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అదేవిధంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. దాని ద్వారా మీరు జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఒకరినొకరు వదలకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో మీ జీవితంలో ఎలాంటి ఒడిదొడుగులు ఉన్నా కూడా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వారి ద్వారా పరిష్కారం అనేది దొరుకుతుంది. వారు నేరుగా సహాయం చేయకపోయినా వారి మాటల్లోనే మీకు ఒక సలహా అనేది దొరుకుతుంది. ఆ సలహా వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అందరూ ఏ విధంగా ఉంటున్నారు, నేను ఏ విధంగా, నా జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎందుకు నా జీవితంలో ఇలాంటి కష్టాలు ఉన్నాయని ఆలోచన విధానం అనేది వస్తుంది. అలాగే ఆ ఆలోచన విధానంలో మీకు శ్రమకు తగిన ఫలితం తెచ్చుకోవడానికి పట్టుదలతో ఉంటారు. ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచన కూడా వస్తుంది. కానీ వాటన్నిటికీ ఇప్పుడు ముగింపు స్వస్తి పలికే అవకాశాలు అమావాస్య తర్వాత వస్తుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు అస్సలు సమయాన్ని వృధా చేయకుండా మీరు చేసే పనుల్లో శ్రద్ధ పెట్టండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలి, స్థిరపడాలి అనుకునేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. అమావాస్య మరునాడు మీరు వీసా కోసం ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. త్వరలోనే వీసా వస్తుంది. మీరు అనుకున్న ఉద్యోగం దొరుకుతుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు. అది ఖచ్చితంగా మీ జీవితాన్నే మారుస్తుంది.